నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ వి టూ టేస్ట్ అండ్ కలర్స్. ఇవాళ నేను కాకరకాయ కూర, అది కూడా మసాలా వేసి ఎలా చేస్తున్నానో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 250 గ్రామ్స్ కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి 10 నిమిషాలకి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాను. గ్రైండర్లో 3 టేబుల్ స్పూన్ కొబ్బరి, 8 ఎండుమిరపకాయలు, ఇందాకలా వేయించుకున్న నువ్వుల్ని కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాను. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పోపులోకి వేస్తున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని బాగా పిండేసి నీరన్నీ తీసేసి అప్పుడు పోపులోకి వేస్తున్నాను. ఇలా చేయడంతో చేదు తగ్గుతుంది, అంతకన్నా ఏం లేదు. తీసేసిన నీళ్లు కూడా పారేయక్కర్లేదు, తాగొచ్చు. డయాబెటీస్ వాళ్ళకి ఇంకా మంచిది. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. మరీ గట్టిగా ఉండకుండా కొంచెం నీరు పోసేసి మూత పెట్టి పెట్టాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం వేస్తున్నాను. 1 మినిట్ ఉడికిన తర్వాత చిన్న బెల్లం ముక్కని వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం. అంతే, కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.